హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు టమాటా చారు కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఇది మా ఆంటీ ఈరోజు ఏమంటుంది అంటే కాకరకాయ ఫ్రై. ఇలా కావాల్సిన పదార్థాలు కాకరకాయలు కట్ చేసుకోవాలి అండ్ 4-5 టమాటాస్ అండ్ వేగదాకా మంచి చిట్టుపట్టలు ఆడేదాకా ఈ ధనియాలు వేయించుకోవాలి. వేయించుకున్నాక మసాలా రెడీ చేయాలి. దీన్ని సో అయిపోయింది వేయించుకోవడం. ఈ ధనియాలలోనే ఎల్లిపాయ వేసుకోవాలి. ఎల్లిపాయ వేసుకొని జీలకర్ర ధనియాలు దీన్ని గ్రైండ్ చేస్తున్నాం. మిక్సీ బట్టి పౌడర్ రెడీ చేసుకోవాలి. మసాలా రెడీ చేసుకోవాలి. ఇందులో ధనియాలు అండ్ జీలకర్ర అండ్ ఎల్లుల్లిపాయలు ఉన్నాయి ఇందులో. సో ఈ పేస్ట్ రెడీ చేసుకొని మా రాజు హెల్ప్ చేస్తుండు. మా రిలీజ్ అను టమాటా చారు చేస్తున్నా కదా, ఆయన హెల్ప్ చేస్తుండు. హాయ్ ఫ్రెండ్స్, టమాటా చారు కోసం బాయిల్డ్ అయిన టమాటోస్ని స్మాష్ చేస్తున్నాను నేను ఇప్పుడు. సో టమాటా చారు కోసం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మంచిగా మొత్తం మిక్సీ పట్టినట్టుగా మొత్తం లూజు కావాలి. సో స్మాష్ మంచిగా అయ్యాక టమాటో చారు చాలా బాగుంటుంది. ముసలా ఆంటీ మా ఊళ్ళే మాట్లాడాలి. పసుపు వేస్తున్నాను. ఇప్పుడు మసాలా వేస్తున్నా. ధనియా జీలకర్ర పౌడర్, సాల్ట్ వేస్తున్నా. చింతపులుసు పోసింది నేను మిక్స్ చేస్తున్నా. సో చాలా స్మెల్, ఇంకా ఏం చేయకముందే స్మెల్ చాలా బాగుంది. ఇంకా తినేటప్పుడు ఎలా ఉంటుందో. ఇంకా ఏమేస్తావా అంటే ఇందులో? ఏం లేదు, తాలింపు పెట్టాలి. ఇప్పుడు తాలింపుకి ఆనియన్స్, మిర్చి, కళ్యామాకు, ఈ టమాటా చారుకు సరిపడా ఆయిల్ పోసుకోవాలి. సో మంచి ఆయిల్ కొంచెం వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర వేస్తున్నా, ఆవాలు, ఉల్లిగడ్డ, ఇవి వేగుడా అంటే కొంచెం వేయాలి. బ్రౌన్ కూడా వేగాక మిరపకాయలు వేసుకోవడా. బ్రౌన్ అయిన తర్వాత కొంచెం పసుపు. మరి ఇందులో కూడా వేస్తావు కదా, ఏం కదా అందులో కొంచెం వేస్తున్నా కదా, అందుకని. కళ్యామాకు వేస్తున్నాను. ఆంటీ ఇప్పుడు అందులో పోయాలా? వేగాక టమాటా వేస్తున్నా చారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఆకలి అవుతుంది నాకు. చూడండి లుకింగ్ కూడా ఎంత బాగుందో. కొంచెం నీళ్ళు వస్తా. అది మరుగుడా ఆంటీ? ఇది మంచిగా మరగాలి. అప్పుడు మరి ఒక 2-3 మినిట్స్ మరి కొత్తిమీర వేసి బంద్ చేయాలి. అది ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ. మేము ఇప్పుడే మా ఆంటీ నేను స్టార్ట్ చేస్తున్నాం కొత్తగా మంచి తెలంగాణ వంటలతో మీ ముందుకు వస్తాం మేము. ఇంకా ఏమేమి ప్రిపేర్ చేయాలో కామెంట్ చేయండి మాకు. మీకు ఏమన్నా తెలియకపోతే ఇది ఎలా వండాలి అది ఉంటే మాకు కామెంట్ చేయండి. మీకోసం మేము ప్రిపేర్ చేసి మీకు తెలియజేస్తాము మా వంటల నుండి. కాకరకాయ ఫ్రై చేస్తున్నాను.
ఎలా ఫస్ట్ కట్ చేయడమా? ఫస్ట్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టిన. ఇప్పుడు ఇక కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, తర్వాత కొంచెం కారం, అచ్చా అన్ని మిక్స్ చేసిన టమాటా చారు మరిగింది. ఇప్పుడు కొత్తిమీర వేసి బంద్ చేస్తున్నా. కొత్తిమీర వేసి అయింది. బియ్యం పిండి వేస్తున్నాను. బియ్యం పిండి ఎందుకు ఆంటీ కాకరకాయ ఫ్రైలో? ఇది కొంచెం క్రిస్పీ అవుతానికి. ఓహో, కొంచెం క్రిస్పీ అవుతుంది, మంచిగా ఉంటుంది. అవునా. ఆయిల్ వేడయ్యాక వేసుకోవాలి ఫ్రెండ్స్ కాకరకాయ ఫ్రై. ఆయ్ కర్ ఆయ్ చేయి వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికాడ రిఫరింగ్ జరుగుతుంది కదా, ఇల్లు పని నడుస్తుంది. మా బిడ్డ అక్కడనే ఉంది. ఇప్పుడు వస్తుంది ఇక్కడికి. పప్పిదే చెప్పుకో, ఆఫీస్ పప్పిదే. ఆంటీ ఇట్లా అయింది, ఓకేనా? బ్రౌన్ కలర్ అయింది కదా, తీసేయిగా తీసే. ఇలా బ్రౌనీ చేయాలంట మా ఆంటీ చెప్పింది. ఇలా బ్రౌనీష్ అయ్యాక టమాటా చారు కాకరకాయ ఫ్రై అయింది. తిని రెడీ అయింది.